ఏబీసీ జ్యూస్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇదైతే డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఒకవేళ కుదరకపోతే వీక్లీ 2-3 డేస్ తీసుకుంటే సరిపోతుంది. ఏబీసీ జ్యూస్ అంటే ఏంటో అనుకుంటున్నారా? అదేనండి యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్. ముందుగా యాపిల్ బీట్రూట్ క్యారెట్ అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్ లో వేసేటప్పుడు అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి, లేదంటే మరి పలచగా అయిపోతుంది. ఇంకా దీన్ని అయితే మనం వడగట్టుకోవాలి. ఆ వడగట్టుకునేటప్పుడు అయితే దాంట్లో ఇలా మెత్తగా పేస్ట్ లా గుజ్జులా వస్తుంది కదా, ఇదైతే అలా పడేయకుండా ఫేస్ ప్యాక్ లా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా గుజ్జు తీసేగా మిగిలిన జ్యూస్ లో అయితే 2 స్పూన్ల హనీ కలుపుతున్నానండి. మీకు స్వీట్ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే హనీ కూడా స్కిప్ చేసేయచ్చు. క్యారెట్ బీట్రూట్ ఎప్పుడైనా కూడా పచ్చిగా తింటేనే చాలా మంచిదండి. వండుకొని తినేదానికంటే మనం పచ్చిగా తినాలంటే ఎక్కువ అయితే తినలేము, ఏవో 1-2 పీసులు అయితే తినగలం. అందుకే ఇలా జ్యూస్ చేసుకొని తాగిస్తే హెల్దీ టేస్టీ అండి. జ్యూస్ అయితే టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.